హలో, వెల్కమ్ టు వినీతో చెప్పుకోండి. ఈరోజు మనం ఇంకో మంచి కథ చూద్దాం. కథ పేరు బలమైన కోరిక. ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఉన్న మంగళగిరి అనే పవిత్ర పట్టణంలో కొండల మధ్య ప్రశాంతమైన గాలి మధ్య ఒక పుణ్యక్షేత్రం వెలిసి ఉంది. పానకాల నరసింహస్వామి ఆలయం. ఇక్కడి దేవుడు భిన్నమైనవాడు. సింహముఖంతో ఉన్న భయంకరమైన రూపం, కానీ మనసు మాత్రం తీయనైనది. ఆయన పానకాన్ని స్వయంగా తాగుతాడనేది ఒక అద్భుతమైన విశ్వాసం. శ్రద్ధతో సమర్పించిన పానకాన్ని స్వామి తాగుతున్నారని చెబుతారు. ఇది కేవలం మాట మాత్రమే కాదు, అది శ్రద్ధకి దేవునిచే లభించే ప్రత్యక్ష స్పందన. కొండలో కొండలలో మధ్య నిర్మించిన ఆ ఆలయం భక్తులను ప్రశాంత ప్రేమతో కౌగలించుకుంటుంది. దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది బలమైన దేవతా శక్తి, అగ్ని, దయల మేళవింపు. తెనాలికి చెందిన 23 ఏళ్ల లక్ష్మి ఎప్పుడూ భిన్నంగా కలలు కనేది. వేరే అమ్మాయిలు పెళ్ళిళ్ళు, కుటుంబ జీవితం గురించి కలలు కనేటప్పుడు ఈమె మాత్రం యంత్రాలు, గేర్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాల మీద మనసు పెట్టేది. అయితే చిన్న పట్టణంలో సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఆమెకు అలాంటి కలలు అర్థం లేనివిగా భావించేవారు. అమ్మాయిలకి ల్యాబ్లో పని అవసరమా అనే మాటలు ఆమె ఎన్నిసార్లు విన్నదో లెక్కే లేదు. ఇంటి పనులు ముగించిన తరువాత రాత్రిళ్ళు కొవ్వొత్తి వెలుతురుతో చదువుకునేది. తన తండ్రి లేకపోయినా తన తండ్రి పాత ఇంజనీరింగ్ పుస్తకాలే ఆమెకి గైడ్. అందులోని స్కెచ్లు, పెన్సిల్ నోట్లు ఇప్పటికీ ఆమె ఆశగా చదువుకునేది. 2 సంవత్సరాల పాటు లక్ష్మి ఇస్రో టెక్నికల్ అసిస్టెంట్ పరీక్ష కొరకు ప్రయత్నించింది. అది ఆమె జీవితం మారే దారి. ప్రతి సంవత్సరం తక్కువ మార్కులతో వెనుకబడింది. ఒకప్పుడు అత్యంత జోష్ గల లక్ష్మి ఈ మధ్యలో మౌనంగా మారిపోయింది. ఇంట్లో పెళ్లి ప్రస్తావన పెరిగిపోతూ ఉండగా ఆమె నిశ్శబ్దంగా అర్ధరాత్రులు ఇంకా పట్టుదలతో చదివేది. ఒకసారి ఇంట్లో లైట్ పోయిన రాత్రి అంధకారంలో మౌనంగా కన్నీళ్లు పెట్టింది. అప్పుడు ఆమె మేనమామ ప్రేమగా చెప్పారు, "ఒక్కసారి పానకాల నరసింహుడి దగ్గరకు వెళదాం తల్లి. నీ మనసులోని కోరికను చెప్పు, మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు." నెక్స్ట్ మంగళవారం లక్ష్మి మరియు వాళ్ళ మామయ్య యాత్ర మొదలుపెట్టారు. కొండపైకి ఎక్కే ప్రతి మెట్టులో ఆమె తన గతం గుర్తొస్తుంది. 2 మార్కులతో ఫెయిలైన పరీక్ష, ఆమెకు ఉద్యోగం ఎందుకు, పెళ్లి చేసుకుని మొగుడికి సేవలు చేసుకోకుండా అన్న ఇంకొకరి మాట, ఇంకెన్నిసార్లు ట్రై చేస్తుందంట అని వెక్కిరించిన సమాజం. ఈ ఎక్కడం కేవలం శారీరక ప్రయాణం కాదు, అది ఆత్మవిశ్వాసం కొరకు పోరాటం. ఆలయం వద్దకు చేరుకొని చేతిలో పానకంతో ఆమె శాంతంగా తల వంచి ఇలా ప్రార్థించింది, "స్వామి, నాకు అదృష్టం కాదు, అవకాశం ఒక్కటే కావాలి. నేను ఎదగాలని కోరుకుంటున్నాను, తప్పు చేయాలని కాదు. మీరు నాపై దయ చూపిస్తే మీకు పానకాన్ని తిరిగి సమర్పించడానికి తప్పకుండా వస్తాను. మీ మెట్లు నడిచి రావడానికి నేను సిద్ధంగా ఉంటాను" అని స్వామిని ప్రార్థించింది. నెలలు దాటిపోయాయి. ఆశలు మసకబారినట్టే అనిపించింది. ఒక ఉదయం బెంగళూరు నుండి వచ్చిన ఓ లెటర్ ఆమె తలుపు దగ్గర పడి ఉంది. దానిపై ఇస్రో లోగో కనిపించేసరికి ఆమె గుండె బిగపడింది. ఆమె చేతులు వణికిపోయాయి. లెటర్ తెరిచి చదివేసరికి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె పేరు టాప్ 10లో ఉంది. నిద్రలేని రాత్రుళ్ళు, అవమానాలు, ఇంటి బలహీనతలు అన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఫోటోలోని ఆమె తండ్రి ఆమెను చూసి నవ్వినట్టు అనిపించింది. ఆ లెటర్ను వాళ్ళ నాన్న ఫోటో ముందు ఉంచింది. ఆమెకు తెలుసు, ఇది పానకాల నరసింహస్వామి ఆశీర్వాదమని. తన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో తిరిగి ఆలయంకి వచ్చింది. అది మునుపటి లక్ష్మిలాగా కాదు. ఇప్పటి లక్ష్మి ఒక ప్రేరణ, ఒక సాధారణ పట్టుదల గల యువతి. ఇప్పుడు ఒక శాస్త్రవేత్తగా మారిపోయింది.
మెట్లన్నీ ఎక్కే ముందు ఆమె తన ఇస్రో ఐడి కార్డుని చూసి నవ్వింది. ప్రతి మెట్టు ఎక్కుతూ మనసులో ధన్యవాదాలు స్వామి అనే మాటను మౌనంగా పలికింది. ఎండ తాకుతున్నా ఆమె నడకలో నొప్పి లేదు, భక్తి ఉంది. ఆలయానికి చేరిన తర్వాత తన ఐడిను దేవుడి పాదాలకు తాకించమంది. పానకాన్ని స్వామికి సమర్పించింది. పూజారి ఆనందంగా స్వామి తాగారు, శబ్దం వచ్చిందిలా చూడండి అని అరిచారు. గుండె దద్దరిల్లిపోయింది. ఆనంద బాష్పాలతో ఆమె మనసు నిండిపోయింది. ఆ తర్వాత ఆమె ఆలయం బయట కొబ్బరికాయ కొట్టి ఆలయ ప్రదక్షిణ చేసి పూజ ముగించింది. ఆ రోజు ఆమె చేసిన మరో మంచి పని, తాను తెచ్చిన మిగతా పానకాన్ని అక్కడ ఉన్న భక్తులకు పంచింది. ఇది నాకు ఉద్యోగాన్ని కాదు, నన్ను నేను నమ్మే ధైర్యాన్ని ఇచ్చింది అని ఆమె చెప్పింది. చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆమెని ఆశ్చర్యంగా చూశారు. పక్కన నిలబడిన ఒక వృద్ధ మహిళ చెప్పింది, ఇదే నిజమైన మొక్కు తీర్చడం, మనసులో ఉన్న ప్రేమను ఇతరులతో పంచుకోవడం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మి తప్పకుండా పానకాల నరసింహస్వామి ఆలయానికి వస్తుంది. ఎందుకంటే అక్కడ పానకాల నరసింహస్వామి జాతర జరుగుతుంది. అది ఆలయపు అతిపెద్ద ఉత్సవం. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు పానకాన్ని సమర్పించడానికి వస్తారు. ఆలయం చుట్టూ రంగుల రంగవల్లులు, తోరణాలు, శంఖనాదాలు, భజనలు, మేళతాళాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ రోజు మొక్కులు తీర్చడం, అభీష్టి సిద్ధి కోసం ప్రార్థించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. లక్ష్మి ఇప్పుడు ఇస్రోలో పనిచేస్తున్న ప్రఖ్యాత సైంటిస్ట్. ప్రతి సంవత్సరం జాతర నాడు ఆలయాన్ని సందర్శిస్తుంది. ధన్యవాదాలు చెప్పేందుకు, పానకం సమర్పించేందుకు మరియు ఇతరులకు స్ఫూర్తిగా ఉండేందుకు. నమ్మకం ఎల్లప్పుడూ ఆకాశంలో అద్భుతాలు రూపంలో రాదు. కొన్నిసార్లు అది కేవలం ఒక మెట్టు ఎక్కడం, ఒక మొక్కు మొక్కడం, ఒక గ్లాసు పానకం మరియు మనసు నిండా శ్రద్ధ చూపడమే. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటే పానకాల నరసింహస్వామి కేవలం పానకాన్ని తాగడమే కాదు, మీ బాధను కూడా తాగి ధైర్యంగా ముందుకు నడవడానికి ఆశీర్వాదం ఇస్తాడు.